ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. విల్ అంటే చేస్తాడు, చేస్తాను, చేస్తాము, చేస్తారు, చేస్తుంది అనే మీనింగు వస్తుంది. భవిష్యత్తులో జరగబో పనులను గురించి, విషయాలను గురించి చెప్పుటకు విల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్తాము. వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్. హెచ్వి మీన్స్ హెల్పింగ్ వెర్బ్. అంటే ఈ వీడియోలో విల్ గురించి మాత్రమే చర్చిస్తున్నాం కాబట్టి విల్ అని రాసుకోవాలి. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 ఉన్నాయి, తెలుసు కదా మనకి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్లస్ హెల్పింగ్ వెర్బ్ అంటే విల్, దీన్నే సహాయక క్రియ అంటాము. ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే తెలుసుగా మనకి. ఈట్ తినుట, ఫియర్ భయపడుట, గో వెళ్ళుట, టేక్ తీసుకునుట, సే చెప్పుట, సీ చూచుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఐ విల్ మీట్ యూ టుమారో. నేను నిన్ను రేపు కలుసుకుంటాను. వి విల్ గో టు హైదరాబాద్. మేము హైదరాబాద్ వెళతాము. దే విల్ కమ్ టు మై హౌస్. వారు మా ఇంటికి వస్తారు. యు విల్ నౌ ద ఫ్యాక్ట్. నీవు భవిష్యత్తులో ఫ్యాక్ట్ కనుక్కుంటావు, తెలుసుకుంటావు. ఫ్యాక్ట్ అంటే నిజము తెలుసుకుంటావు అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని వెర్బ్స్ తీసుకుని మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చేయాలనే దాని గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. కీవర్డ్స్ వచ్చేసేసి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 మంత్, లేటర్, అగైన్. ఈ విధమైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చెప్పవచ్చు. స్ట్రక్చరు దీన్నే ఫార్ములా అనుకుంటాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.